ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రశస్తమైనటువంటి సమయంలో మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క అతిశ్రేష్టమైన నామములో మీకు శుభాభివందనాలు తెలియచేస్తుంటున్నాను. మీరందరూ బాగున్నారు కదూ? మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపచేత మీరు బలపరచబడుదురుగాక. ఈరోజు మనం 10వ కీర్తనలోని కొన్ని విషయాలు మనం త్వరగా ధ్యానించి మనం ముగింపులోనికి వెళ్దాం. మరి 10వ కీర్తనలో మొదటి 2 వచనాల నుండి గనుక మనము చూస్తే 11వ వచనం వరకు కూడా దుష్టులను గురించి మరి దావీదు మాట్లాడడం, ఆ మొదటి వచనాల్లో దావీదు యొక్క ప్రార్థన, మరి 12వ వచనం నుండి ఇక చివరి వచనం 18వ వచనం వరకు దావీదు మరలా దేవుణ్ణి వేడుకొనడం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఈ 10వ కీర్తన మరి మొదటి వచనములో యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు, ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు, దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు అనే మాట మనము దావీదు కీర్తన భాగములో చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించి చూస్తే మరి భక్తుడు దేవునితో ప్రార్థిస్తూ దేవునితో మాట్లాడుతూ నువ్వెందుకు దూరంగా నిలుచున్నావు, ఆపత్కాలములో నువ్వెందుకు దాగి ఉన్నావు అని దేవునితో మాట్లాడడం మనం చూస్తున్నాం. ఇక్కడ భక్తుని యొక్క మరి ఆలోచన ఏంటిదంటే, దుష్టులు చెలరేగిపోతున్నప్పుడు, వారి మోసపు క్రియలు అధికమవుతున్నప్పుడు, మరి బీదలను దీనులను వారు మరి ఇబ్బందుల పాలు చేస్తున్నప్పుడు మరి దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని అక్కడ మరి కీర్తనకారుడు యొక్క భావం. అంటే వారి యొక్క అన్యాయపు క్రియలు, మోసపు క్రియలు చూస్తున్నప్పుడు దేవుడు త్వరగా వారికి తీర్పు తీర్చాలి కదా, వారికి త్వరగా మరి తన ఉగ్రతను చూపించాలి, వారికి భయము కలిగించేటువంటి రీతిలో దేవుడు తన కార్యాలను జరిగించాలి కదా అనే ఉద్దేశంతో మరక్కడ కీర్తనకారుడు మాట్లాడడం మనం చూస్తుంటున్నాం. అక్కడ మనము 2వ వచనము నుండి మరి 11వ వచనం వరకు కూడా చూస్తే దుష్టుని యొక్క మరి దుష్టత్వమును గురించి, వాని పాపపు క్రియలను గురించి, వాని యోచన గురించి చెప్పబడ్డది. 2వ వచనం నుండి మీరు కూడా చూడండి. దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు, వారు యోచించిన మోసపు క్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకుందురు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. ఇక్కడ వారిలో వారు పొగరెక్కిన తనం, విర్రవీగిన తరం, గర్వము, మరి అతిశయం వారిలో మరి ఉంటున్నట్లుగా చెబుతున్నాడు. దేవుడు లేడని అంటున్న మాటలో లేడనేది కాదు, వారు పొగరెక్కి దేవుడు లేడని అంటారంట. అక్కడ ఆ విషయాన్ని చెబుతుంటున్నాడు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందరు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురని 4వ వచనంలో అక్కడ కీర్తనకారుడు భక్తుడు మాట్లాడుతున్న మాటలు మనం చూస్తుంటున్నాం. బుద్ధిహీనులు దేవుడు లేడని మరి చెప్పుదురని అనుకుందురని దేవుని వాక్యములో స్పష్టంగా రాయబడ్డది. మరి దుష్టులు భక్తిహీనుల చేత మరి మాట్లాడబడుతున్న మాటలు, ఆ అహంకారపు మాటలు ఎలా ఉంటున్నాయో మనం చూస్తున్నాం. ఈరోజు నిజమే, ఈరోజు చాలామంది శిలువకు శత్రువులైనటువంటి వారు, మరి దేవుని విరోధులైనటువంటి వారందరూ చేస్తున్న పనులు అవే. సరైన సమాధానం వారి దగ్గర లేక, జవాబు లేక, మూర్ఖత్వముతో పొగరెక్కి ఈరోజు దేవుని పరిశుద్ధులను దూషిస్తూ, దేవుని పరిశుద్ధులను శ్రమపరుస్తూ, హింసిస్తూ, గాయపరుస్తున్నటువంటి వ్యక్తులుగా మనకు కనబడుతుంటున్నారు. మరి దేవుడు వారి పొగరును తప్పకుండా అణిచివేస్తాడు. ఇక్కడ కీర్తనకారుడు మరి ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన కూడా అదే. దేవుని యొక్క నీతి న్యాయములు బయలుపరచబడాలి, దేవుని యొక్క తీర్పు వారి మీదకి వస్తే తప్ప
వారు దేవుని భయముతో నింపబడరనే ఒక భావనతో ఇక్కడ కీర్తనకారుడు దేవునికి మొరపెడుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆ తర్వాత ఇంకా వారి స్వభావమును గురించి 5వ వచనం నుండి అలాగే చూద్దాం. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు, నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును, వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. మరి భయము లేని మనుష్యులుగా వారు ప్రవర్తిస్తారని, వారు దేవుని న్యాయ విధులను తృణీకరిస్తారని, అంటే దేవుని వాక్యమన్నా, ధర్మశాస్త్రం అన్నా, దేవుని ఆత్మ సంబంధమైన సంగతులన్నా వారికి చాలా మరి అసహ్యముగా కనబడతాయి. ఎందుకంటే వారు దుష్టత్వములో, చీకటిలో, పాపముతో, మరి దేవుని యొక్క విరోధమైనటువంటి స్వభావంతో నిండుకున్నారు గనక దేవుని యొక్క మాటలు, దేవుని ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్యము వారికి అసహ్యంగా కనబడుతూ ఉంటుంది. అందుకే దేవుని న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును అనే మాట మనం చూస్తుంటున్నాం. ఇంకా మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడమని వారు తమ హృదయములో అనుకుందరు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి అనే మాటలు చూస్తుంటున్నా. మరి మేము కదల్చబడం, తరతరముల వరకు మేము ఆపద చూడం, ఎవరు కూడా మమ్మల్ని కదిలించలేరు అని చెప్పేసి వారు ఎలా పడితే అలా దైవ నీతికి విరోధంగా మాట్లాడే వ్యక్తులుగా, కపటముతో, వంచనతో, శాపముతో వారి నోరు నిండుకునేదిగా ఉన్నట్లుగా కనబడుతుంది అక్కడ. అందుకే వారు పరిశుద్ధులను, నీతిమంతులను ఎవరిని చూడకుండా వాళ్ళు చాలా కఠినంగా మాట్లాడేటువంటి విధానాలు మనం వారిలో చూస్తూ ఉంటాం. ఇంకా వాళ్ళ స్వభావం గురించి చెబుతూ 9వ వచనములో, గుహలోని సింహం వలె వారు చాటైన స్థలములో పొంచి ఉందురు, బాధపడు వారిని పట్టుకొని పొంచి ఉందురు, బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు అనే మాటలు చూస్తున్నా. కాగా నిరాధారులు నలిగి వంగుదురు, వారి బలత్కారం వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మరిచిపోయిన ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండునని వారు తమ హృదయములో అనుకొందరు. మరి గుహలోని సింహం వలె వారు చాటైన స్థలములో పొంచి ఉంటారంట. మరి పేదలను, నిరాధారమైన స్థితిలో ఉన్న వారిని, నీతిమంతులను, భక్తులైనటువంటి వారికి కీడు చేయాలని వారు ఎప్పుడు కూడా పొంచి ఉంటారంట. మరి దేవుడు మాకు మరి ఎప్పుడు దూరంగానే ఉంటాడు, మాకేది జరగదు, ఆయన ఏ విషయంలో మమ్మల్ని విచారణ చేయడని వారి హృదయాల్లో తలస్తారట. ఆ స్థితిగతులే వారు దేవునికి విరోధంగా, నీతిమంతులకు, పేదలకు విరోధంగా మరి ఆ మోసపు క్రియలు చేయడానికి కారణంగా మనకు కనబడుతుంటున్నాయి. కనుక మనము ఈ దుష్టుల యొక్క దుష్టత్వమును చూసినప్పుడు మనము భయపడకూడదు. వాళ్ళ స్వభావం, వాళ్ళ వైఖరి, వాళ్ళ జీవిత విధానం అలాగుంది. బైబిల్ ఒక మాట ఉంటుంది, నాశన దినము కొరకు ఆయన భక్తిహీనులను కలగజేస్తుందని. దేవుడు అవకాశాలు వారికి కూడా ఇస్తాడు. వారు మారకపోతే వారే దేవుని తీర్పుకు అప్పగించబడతారు. మరి ఒకవేళ మార్చబడితే, వారు దుష్టత్వము నుంచి మళ్లించబడితే దేవుడు నేను ఆనందిస్తాను కూడా అంటున్నాడు. దుష్టుడు తన దుష్టత్వములో మరణించుట నాకు ఇష్టము లేదన్నాడు. అంటే దుష్టుడు సహితం మారాలని దేవుడు చూస్తున్నాడు. కానీ పొగరెక్కిన మాటలతో, కపటముతో, మోసముతో, శాపముతో కొన్న మాటలతో దేవుడు మనల్ని చూడడు, ఏ విషయంలో విచారణ చేయడు, ఆయన మాకు దూరంగా ఉన్నాడు అనుకుని వారు మాట్లాడుతున్న మాటల చేత, అదే గర్వం చేత కనుక ఉంటే దేవుని తీర్పులు తప్పకుండా వారికి కూడా బయలుపరచబడతాయి. ఆ కీర్తనకారుడు 12వ వచనం నుండి దేవుని వేడుకుంటున్నాడు, మరలా దేవుని వేడుకుంటున్నాడు. ఎందుకంటే దుష్టుల యొక్క క్రియలు, ఆ పాపపు క్రియలు, వారి పాపపు యోచనలు మరి భక్తుడికి ఎంతో దుఃఖమును మరి వేదనను కలిగిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. యెహోవా లెమ్ము, దేవ బాధపడు వారిని మరవక నీ చేయెత్తుము, దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా, నీ విచారణ చేయవని వారు తమ హృదయములు అనుకొనుట ఎలా, నీవు దీన్ని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచున్నావు. నిరాధారులు తమను నీకు అప్పగించుదురు, తండ్రి లేని వారికి నీవే సహాయకుడవై ఉన్నావు. దుష్టుల భుజమును వెరగొట్టుము, చెడ్డవారి దుష్టత్వం ఏమీ కనబడకపో వరకు దాని గురించి విచారణ చేయము.
యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఆయన దేశములోను అన్యజనులు నశించిపోయిరి. యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడి వారి కోరికను వినియున్నావు. తండ్రి లేని వారిని నలిగిన వారికి నీ న్యాయము తీర్చుటకై నీ వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి అనే మాటలు మనం చూస్తుంటున్నాం ప్రియులారా. ఇక్కడ మరి భక్తుడు నువ్వు వాటన్నిటిని చూస్తున్నావు కదా, వారికి ప్రతీకారం చేయుటకు కనిపెట్టుచున్నావు అనే మాటలు మనం చూస్తున్నాం. నిజమే, దేవుని ఆలస్యములో కూడా దేవుని కనికరం కనబడుతుందండి. అంటే దేవుడు పక్షపాతము చూపించట్లేదు. అంటే దేవుడికి పాపము భక్తిహీనత అసహ్యమే, కానీ పాపి విషయంలో ఆయన కరుణ చూపుతాడు, మారాలని, మార్పు చెందాలని. ఇది చాలామందికి అర్థం కాక నేనేమి చేసినా నాకేం కావట్లేదు కదా అనుకుంటారు. మందిరానికి వెళ్ళకపోయినా, దేవుని నీతి మార్గంలో నడవకపోయినా, దేవునికి ఇష్టడిగా జీవించకపోయినా, దేవుని చిత్తం చేయకపోయినా, నేను ఎలా బ్రతికినా నాకేం కలగట్లేదు అనుకుంటాడు. కానీ దేవుడు మరి చూస్తూ ఎందుకు మౌనంగా ఉంటాడంటే మార్పును కోరుకుంటాడు. నిజంగా మరి చాలామంది లోకములో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే మాట, దుష్ట శిక్షణ కొరకే దేవుడు అనేక అవతారాలు ఎత్తి లోకములోనికి వచ్చాడని. మరి అలా అనుకుంటే ప్రతి ఒక్కడు దుష్టత్వములోనే ఉన్నాడు, పాపములోనే ఉన్నాడు. అందరినీ దేవుడు మరి శిక్షించి లయపరుచుకుంటూ పోతే ఈరోజు ఎంత ప్రపంచము, ఎంత మానవ జాతి విస్తరణ అనేది ఉండేది కాదు. నీవు నేను కూడా ఉండేవాళ్ళం కాదు. దాంట్లో దేవుని కనికరం కనబడుతుంది. భూమిని నిండి విస్తరించాలి అని మానవుని గురించి దేవుడు ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. ఆ మానవుడి ద్వారా దేవుడు మహిమ పొందాలనుకుంటున్నాడు. ఆ మానవుని కొరకే రక్షణ ప్రణాళికను సిద్ధపరిచి యేసుక్రీస్తును పంపాడు. ఆ ప్రభువు చేత, శిలువ బలియాగము చేత, ఆ రక్షణ కార్యం చేత మానవుని విమోచించి తిరిగి పోగొట్టుకున్న మహిమను, పోగొట్టుకున్న నీతిని, పోగొట్టుకున్న పరిశుద్ధతను, పోగొట్టుకున్న దేవుని సహవాసాన్ని మానవునికి ఇవ్వాలనే మానవునికి మార్పును కోరుతూ దేవుడు తన తీర్పుల విషయంలో ఆలస్యము చేస్తున్నాడు. మీరు దావీదు కీర్తనల్లో చూస్తే దావీదు యొక్క ప్రార్థనలు కానీ, దుష్టులను గురించి చెప్పిన మాటలు కానీ మనకు కనబడతాయి. కీర్తనలు 7 మరి 10వ వచనములో చూస్తే, దుష్టుల చెడుతనం మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడమును మోయి వాడై ఉన్నాడు. 13వ వచనములో, వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు, తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు అనే మాట. మరి చెడుతనాన్ని, దుష్టత్వాన్ని మాన్పేది దుష్టుల కొరకు దేవుడు మరణ సాధనములను సిద్ధపరిచాడని, మరి తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడని మరి చెబుతూ ఉంటాడు. మరి కీర్తనకారుడు దావీదు కూడా ఆ విషయాలు తెలియచేస్తుంటున్నాడు. 3వ కీర్తన 7వ వచనములో, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపము, నా శత్రులందరి దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు వెరగొట్టువాడవు నీవే అనే మాటలు మనం చూస్తుంటున్నాం. మరి దావీదు కూడా దుష్టత్వాన్ని దేవుడు సహించడు, దుష్టుల క్రియలను దేవుడు సహించడు. వారి దవడ పళ్ళను ఆయన విరగొడతాడు, వారి దుష్టత్వాన్ని మాన్పుతాడు. ఒకవేళ వారు మారకపోతే, వారు లోబడకపోతే, మరి దేవుడు తన మరణ సాధనములను వారి కొరకు సిద్ధపరిచి ఉంచాడనేటువంటి మాటలు మనం చూస్తుంటున్నాం. కనుక దేవుని సన్నిధానములో మనమందరం కూడా దేవుని న్యాయ తీర్పుకు అప్పగించగలిగితే దేవుడు దుష్టుల చేతిలో నుండి మనల్ని తప్పిస్తాడు, దేవుడు మనల్ని రక్షిస్తాడు. 10వ కీర్తన 18వ వచనములో, తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయం తీర్చుటకై నీ వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి అనే మాటలు మనం చూస్తున్నాం. కనుక మరి దేవుడే మరి తండ్రి లేని వారికి, పేదవారికి, దీనులకు, నీతిమంతులకు ఆయనే ఆధారమై ఉన్నాడు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు కీర్తనకారుడు. కనుక నీవు ధైర్యం తెచ్చుకోవాలి. దుష్టులు మరి చెలరేగిపోయి నీకు విరోధంగా వారు ఎన్ని మోసపు క్రియలు చేసినా నువ్వు భయపడకుండా, నా దేవుడు నా పక్షమునున్నాడు, నా కుడిపార్శ్వముననున్నాడు, నేను కదల్చబడను. మరి పడద్రోయబడుచున్న గోడను మరింత పడగొట్టడానికి ఎలా చూస్తూ ఉంటారో, ఈ దుష్టులైన వారు నీతిమంతులను పడగొట్టడానికి ఎప్పుడు కూడా అలాగే పొంచి ఉంటారు. మరి గుహలోని సింహము మార్గములో పొంచి ఉన్నట్లుగా
చీల్చడానికి మరి పొంచి ఉన్నట్లుగా ఈ దుష్టులైనటువంటి వారు ఎప్పుడు కూడా ఎవరి కీడు చేద్దామా, ఎవరి గురించి తప్పుగా మాట్లాడదామా, ఎక్కడ అన్యాయము చేత మరి సొమ్ము సంపాదించుకుందామా, అన్నీ ఈ చెడు యోచనలే చేస్తూ ఉంటారు. వారి స్వభావం, వారి వైఖరి, వారి బుద్ధి అంతయు కూడా పొగరెక్కిన స్థితిలో, మరి అహంకారంతో కూడిన స్థితిలో మనకు కనబడతా ఉంటుంది. ఒక నీతిమంతుడు, ఒక బుద్ధిమంతుడు, ఒక జ్ఞానవంతుడు చెప్పే ఉపదేశం వారు అంగీకరించారు. దేవుని నీతి వాక్కులు, దేవుని లేఖనాలు, దేవుని ధర్మశాస్త్రం వారికి అసహ్యంగా కనబడుతుంది. ప్రియులరా, మరి ఇలాంటి పరిస్థితులలో మరి కీర్తనకారుడు మరి దేవుని సన్నిధానములో ప్రార్థన చేశాడు. యెహోవా నీవెందుకు దూరంగా నిల్చున్నావు, ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు అంటున్నాడు. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయములు అనుకుంటే ఎలా నీవు దీన్ని చూచి ఉన్నావు కదా. వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టుకొనుచున్నావు. నిరాధారులు తమను నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయకుడవై ఉన్నావు. దుష్టుల భుజమును వెరగొట్టుము. చెడ్డవారి దుష్టత్వం ఏమీ కనబడకపో వరకు దాని గురించి విచారణ చేయమంటున్నాడు. ప్రభువా, వారి అహంకారాన్ని నువ్వు అణిచివేయి. వారి చేటును, వారి చెడుతనమును, వారి దుర్మార్గతను నువ్వు చూస్తున్నావు కదా. వారి యొక్క దుష్టత్వం కనబడకపో వరకు నువ్వు దీని విషయములో విచారణ చేయాలి. దీని విషయములో నీ తీర్పులు బయలుపరచాలి. దీని విషయములో నీవు న్యాయమైనది చేయాలి. నిరాధారులైనటువంటి వారికి, తండ్రి లేని వారికి, నీతిమంతులకు, భక్తులైన వారికి నీవే సహాయకుడవని అక్కడ వేడుకుంటున్నట్లుగా నువ్వు కూడా దాన్ని నమ్మాలి. ప్రభువే నీ పక్షాన ఉంటాడు, ప్రభువే నీకు తోడుంటాడు, ప్రభువే నిన్ను ధైర్యపరుస్తాడు. ఒక మాట చెప్తాను, దుష్టులందరూ ఏకమై నీకు విరోధంగా గుంపు కూడినా సర్వోన్నతుడైన దేవుడే నీ పక్షమున ఉన్నాక వారందరూ ఏం చేయగలరు చెప్పండి? ఆయన మనకు రక్షణ కేడము, ఆయన మనకు రక్షణ శృంగము, ఆయన మనకు రక్షణ ప్రాకారం. ఎవరైనా రావాలంటే ఆయనను దాటుకొని రావాలి, అంతే కదా. కనుక నువ్వు దే విషయంలో కలవరపడకు, దిగులు చెందకు. మరి దుష్టుల దుష్టత్వాన్ని మాన్పుతాడు, వారి మోసపు క్రియలను అణిచివేస్తాడు, వారు యోచనలన్నిటి నుండి నిన్ను తప్పించి నీ క్షేమం కలగచేస్తాడు. ఆయన నీకు సహాయకుడై ఉండి నిలబడతాడు. అటువంటి కాపుదల, భద్రత, క్షేమము దేవుడు నీకు అనుగ్రహించి దుష్టుల చెడుతనము నుండి, వారి పాపపు యోచనల నుండి, వారి మోసపు క్రియల నుండి నిన్ను తప్పించి రక్షించునుగాక. మరి నువ్వు కూడా ప్రార్థించు. భక్తులు దావీదు, ఆసాపు, కోరహు కుమారులు వారి శ్రమదినమందు, కష్టకాలమందు దుష్టుల చేతిలో నుండి, శత్రువుల నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థన మాత్రం చేశారు. నీవు కూడా చేయాల్సింది అదే. నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీ ప్రార్థన బలమైంది, నీ ప్రార్థనలకు జవాబులు దొరుకుతాయి. దేవుడే నీ పరిస్థితులన్నిటిలో సహాయకుడిగా ఉంటాడు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. కృపా సత్య సంపూర్ణుడ దయగలిగిన తండ్రి, ఇదిగో దుష్టుల దుష్టత్వమును మాన్పువాడు, చెడుతనమును మాన్పువాడు నీవే. బీదలైన వారిని, తండ్రి లేని వారిని, దీనులను, భక్తులైన వారిని శ్రమపరుస్తూ వారి ఎడల కీడు చేయాలని యోచనతో నింపబడిన దుష్టుల చేతి నుండి, శత్రువుల చేతి నుండి తప్పించుమని కీర్తనకారుడు నీకు ఎలా మొరపెడుతున్నాడో నీ సన్నిధిలో మేము కూడా ప్రార్థిస్తున్నాం. దేవా, ఎంతోమంది దుష్టులైనటువంటి వారు మమ్మల్ని కూడా పడద్రోయాలని, నాశనము చేయాలని, మేము లేవకుండా అయిపోవాలని, మేము కృషించిపోవాలని, మేము ఖర్చుల పాలు కావాలని, నష్టాల పాలు కావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ప్రభువా, వారి యొక్క పాపపు యోచన నుండి, వారి యొక్క పన్నాగముల నుండి, వారు తలపెడుతున్న ప్రతి తంత్రము నుండి, కీడు నుండి నీ ప్రజలైన వారిని, బీదలైన వారిని, తండ్రి లేని వారిని, నీతిమంతులను మీరు రక్షించండి. మీరే కృప చూపించి నీ యొక్క నీతి న్యాయములను కనుపరిచి నీ ప్రజల పక్షమున నిలబడి మీరే మహిమ పొంది ఆ దుష్టులైనటువంటి వారి గర్వమును అణిచివేసి, దైవమా నీ ప్రజల పక్షమున మీరు కృప చూపించి బలపరచి నడిపించుమని కృతజ్ఞతలు చెల్లిస్తూ వాక్యమును ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపా సమాధానములు ప్రతి ఒక్కరికి తోడై ఉండి
దుష్టుల దుష్టత్వము నుండి, పాపపు యోచన నుండి, పొంచి ఉన్న ప్రతి కీడు నుండి తప్పించి తన రక్షణ ప్రాకారములో ప్రతి వారిని భద్రపరుచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఓపికతో దేవుని మాటలు విన్న మీ అందరికి వందనాలు. ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. దేవుడే మీకు సహాయకుడై ఉంటాడు. ఆయన కృప మిమ్మల్ని బలపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమెన్.